ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ దీవించునుగాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 29వ అధ్యాయము 31వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఉదయకాలం ప్రభు మీతోనూ మీ కుటుంబంతోనూ ఒంటరిగా నలిగిపోతున్న నీతోనూ ఏవండి ఆదరణ లేక ఒంటరిగా ఘోరమైన స్థితిలో ఉన్న నీతోనూ అందరూ ఉన్న అయిన వాళ్ళ మధ్యలోనే అవమానాలు నిందలు భరిస్తున్నాను మీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు. చక్కటి మాట, అది జీవము కలిగిన మాట, హృదయాన్ని తెప్పరిల్ల చేసే మాట, నీ నోటి నిండా నవ్వును కలగజేసే మాట. లేయ ద్వేషించబడుట యెహోవా చూచెను. దేవునికి స్తోత్రం. చూచిన దేవుడు మూయబడిన గర్భము తెరిచెను. అసాధ్యమైనది ఏమున్నది? దేవునికి అసాధ్యమైనది అసలేమున్నది? సొంత చెల్లిలే కాస్త అందంగా ఉందని విర్రవీగుతుంది యాకోబు గారిని బట్టి. అక్క, నీవి జబ్బు కల్లే, కట్టుకున్న భర్త నువ్వు పుషికల్లదానివే. చూడండి, కట్టుకున్న భర్తే కసాయాడుగా మారిపోతే తట్టుకోగలవా? నీ కడుపును పుట్టిన అక్కో, తమ్ముడో, చెల్లో నీ గురించి, నీ ముఖాన్ని గురించి, నీ బ్రతుకుని గురించి దొప్పుతో మాట్లాడుతుంటే తట్టుకునే శక్తి ఉంటుందా? ఎవరిని నమ్మగలం? దేవుణ్ణి నమ్మిన ప్రజలనే నమ్మేటట్లుగా లేదు ఇప్పుడు ప్రస్తుత కాలం. ఇప్పుడు కాదు, ఈ రోగం సృష్టి ప్రారంభం లేయ రాహేలు మధ్యలోనే జరిగింది. దేవుని పిల్లలారా, ఇప్పుడేదో వింత సంభవించిందని ఆశ్చర్యపడకూడని యేసు ప్రభు చెప్పిన వాస్తవాలు ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయని ఆ గతంలో జరిగినవే. క్రొత్తగా ఏమి మనకేం కలగట్లేదు, ఇవన్నీ పాతవే చరిత్రలో. సొంత చెల్లెలయ్యుండి అక్క కళ్ళల్లో జబ్బు అంటే కళ్ళలో నుంచి పుషులు, రసికలు గారడం, నీళ్లు గారడం, అదొక వ్యాధి అన్నమాట. జబ్బు కళ్ళది అని రాయబడి ఉంది. ఏదో శరీరంలో ఒక జబ్బు, ఏదో శరీరంలో ఒక బాధ, ఏదో శరీరంలో ఒక అనారోగ్యం ఉన్నంత మాత్రాన ద్వేషించేస్తారా? ఈ రోజున ఎవరి చేతను ద్వేషించబడుతున్నావు అక్క? ఎవరి చేతను ద్వేషించబడుతున్నావు తమ్ముడు? ఎవరి చేత ద్వేషించబడుతున్నావు ప్రియమైన సంఘస్థులారా, కుటుంబ సభ్యులారా? ఒకవేళ సంఘస్థులను బట్టా, ఒకవేళ బంధువులను బట్టా, ఒకవేళ నీ తోబుట్టువును బట్టా చెప్పుకోలేకపోతున్నావా? నీ భర్తను బట్టేనా? లేక నీ భార్యని బట్టేనా? లేక నువ్వు నమ్మి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళే నిన్ను పగబట్టి ద్వేషిస్తున్నారా? అందుకనే మనుషులను ఎక్కువగా నమ్మకు, తట్టుకోలేవు. ఆ నమ్మహ ద్రోహాన్ని నువ్వు తట్టుకోలేక ఈ రోజున ఎంతో మంది ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారే. ఆ గతి మనకు పట్టకుండా ఉండాలి అని అంటే మనం యేసయ్య మీదే ఆధారపడాలి, యేసు ప్రభునే మనము చూడాలి. నేను ఆ మధ్య పాట రాసుకుంటూ దాంట్లో ఒక చరణం రాశాను. నే నమ్మిన వారే నన్ను మరచినను, నీ కృప నన్ను విడువలేదే. విడువని దేవుడవు, మరువని స్నేహితుడా, నీ కౌగిలిలో హర్షించెదను. యేసయ్యా నీకే ఆరాధనా, యేసయ్యా నీవే ఆలాపన. హల్లెలూయా. ఆరాధన ప్రభు అయి ఉండాలి, ఆలాపన ప్రభు అయి ఉండాలి. నమ్మిన వారే మోసం చేస్తారు, నమ్మిన వారే గొంతుకొస్తారు. ఏ నరాలాడుతున్న నరుడును నమ్మొద్దు. దైవజనమా, ఈ ఉదయకాలం నా ప్రభు ఎందుకో నీ కొరకే మాట్లాడుతాడు. అమ్మా, ఏంటి కన్నీరు కారుస్తున్నావు? నువ్వే భయపడకు, బాధపడకు. మనుషులు ద్వేషించటాన్ని బట్టి అది మనకి మేలు. సంఘంలో నిన్ను ద్వేషిస్తున్నారా? అది నీకు మేలు. బంధువులు ద్వేషిస్తున్నారా? అది నీకు మేలు.
ప్రేమించే వారి కంటే ద్వేషించేవారు ఉండడం గొప్ప భాగ్యం. ఇదేంటి పాస్టర్ గారు అని మీరు నన్ను అడగవచ్చు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను, నన్ను చూచువాడా. చూసారా? చూచే దేవుడు చూడాలంటే, నిన్ను చూడాలంటే, నీ కుటుంబాన్ని చూడాలంటే, నీ పిల్లలను చూడాలనంటే ద్వేషించబడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. లేయాన్ని చూచాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు, గర్భాన్ని తెరిచాడు. 12 గోత్రాలకి మూల పురుషుడైన రూబేనుని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? లేవి గోత్రం ఆమె గర్భంలో నుంచి పుట్టించాడు. సేవకులు, యాజకులు ఆమె గర్భంలో నుంచే యోధా గోత్రపు సింహం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ గోత్రంలో నుంచే ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు ద్వేషించబడుట మంచిది, ఇది మహా మంచిది, మహా గొప్పది. భయపడకమ్మా, అది భాగ్యం అని ఎంచుకొని. అందుకనే క్రొత్త నిబంధనలో మీ మీద ఎవడైనా నేరము మోపినప్పుడు, నువ్వు చేయని పనికి నేరాన్ని మోపినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొని గంతులు వేయి, పరలోకములో నీ ఫలము అధికమవుతుందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయపడొద్దు, కంగారు పడొద్దు. లేయాని ఆశీర్వదించిన దేవుడు ఈ పగటి వేళ నిన్ను చూస్తున్నాడు. వాక్యం వింటున్న దైవ జనమా, మీ కుటుంబాలను దేవుడు చూస్తున్నాడు. చూచే దేవుడు ఆశీర్వదించి నడిపించుడుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, లేయా ద్వేషించబడటం మీరు చూచారు. ఇప్పుడు ఎవరెవరు ద్వేషించబడిన స్థితిలో నలిగిపోతున్నారో వారిని మీరు చూచి ఒక బలమైన కార్యాన్ని చేయమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గమనించండి, అనుదిన వాత్సల్యత అనే కార్యక్రమాన్ని వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.